హెల్పర్ వచ్చాక చాలా వరకు పనైతే తగ్గిందండి. యాక్చువల్లీ వంటకెంత పనుంటుందో క్లీనింగ్‌కి అంతకన్నా డబల్ పనుంటుంది కదా! ఆవిడొచ్చి క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజుకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అంటే ఉల్లిపాయ వేయించుకొని పెట్టించుకోవడం, అలాగే ఇది గోంగూర పేస్ట్ చేసుకుంటున్నా అనమాట. మన రెసిపీస్‌లో చాలా గోంగూర కాంబినేషన్ ఉన్నాయి కదా! ఇంతకుముందు మన మెన్యూలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అని రాసి ఉంచేదాన్ని. యాక్చువల్లీ అది చికెన్ ఫ్రై పీస్ పులావ్. చాలామందికి ఐడియా ఉంటుందో లేదో అని బిర్యానీ అని పెట్టేదాన్ని. కానీ 2, 3 బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయండి. పంపించిన తర్వాత నేను దమ్ బిర్యానీ అనుకున్నాను. పులావ్ ఇచ్చారేంటి అని మనీ కూడా రిటర్న్ అడిగారు. పంపించాను కూడాను. ఇంక తప్పక. నేనెలా అనుకున్నానంటే శ్రీకన్యాలో కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలానే ఉంటుంది కదా! కానీ వాళ్ళు ఇచ్చేది పులావే. మళ్ళీ పులావ్ అంటే ఇంకేదో కొత్తగా అనుకుంటారేమో తెలియని వాళ్ళని బిర్యానీ అనే ఉంచేశాను. ఎవ్రీ సాటర్‌డే పికిల్స్ అయితే పెడుతున్నా కదండీ! అదే పికిల్స్ అయితే వారం మొత్తం ఇవ్వను. ఎందుకంటే ఎంత క్వాంటిటీ అయితే అడిగారో అంతే చేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా పికిల్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వీక్ డేస్‌లో కూడా పెడుతున్నాను అర్జెంట్ అంటేను. ఇదొచ్చేసి మటన్ బోన్‌లెస్ పికిల్. అది ఒకళ్ళు 500 గ్రామ్స్ అలాగే 250 గ్రామ్స్ చికెన్ పికిల్ అడిగితే మధ్యలో వీక్ డేస్‌లో కూడా చేసైతే పంపించాను. చాలామంది కస్టమర్స్ నేమ్స్ అయితే నోటెడ్ అయిపోయాయి. దీప్తి గారు, నవీన గారు, తేజ గారు ఇలా చాలామంది. ఇక దీప్తి గారైతే తప్పకుండా రివ్యూ ఇస్తారు ఫుడ్ టేస్ట్ చేశాక. ఇక ఆవిడ రివ్యూ కోసం డెఫినెట్‌గా వెయిట్ చేస్తాను.